తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది మహాకుంభమేళా గురించి. మరి మహాకుంభమేళా అందరికీ వెళ్ళడం సాధ్యమేనా? మరి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు? మరి ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈసారి ప్రయాగ్రాజ్ లో జరిగేటువంటి కుంభమేళా 144 సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళా. ఈ కుంభమేళా చాలా మంది జనసంచారం వస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ ప్రకారంగా 40 కోట్ల మంది, అంటే మన భారతదేశంలో ఉండేటువంటి పావంతు మంది కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాపం ఏర్పాట్లు ఎన్ని చేసినా ఈ తొక్కిసలాట వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కుంభమేళా విశేషంగా చాలా మంది వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళలేనటువంటి వాళ్ళ కోసము మన కలియుగ ధర్మం ఒకటి ఉంది. మనము ఊహించుకున్నంత మాత్రం చేత కలియుగంలో అవి వాటి యొక్క పుణ్యం అనేది మనకు వస్తుంది. ఉదాహరణకు మనం ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళామండి. మీరు వెళ్ళారు తిరుపతి, నేను వెళ్ళాను. తిరుపతికి వెళ్ళినప్పుడు మనకు ప్రతి సన్నివేశము కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుందా లేదా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని స్వామివారికి ప్రతిసారి నేను నడుచుకుంటూ పైకి వెళ్తాను. ఈసారి శ్రీవారి పాదాల నుండి పైకెక్కుతున్నా, వెళ్ళగానే శ్రీవారి పాదాలు కనిపించాయి. తర్వాతకి వెళ్ళిపోయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళేదానికంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న పుష్కరంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి రాసినటువంటి తామరపత్రాన్ని దర్శించుకొని తిరిగి వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఆకలిగా ఉంది అనుకుంటే స్వామివారి ప్రసాదం పెడితే ప్రశాంతంగా తినేసి స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాతకి ఎడమ వైపు స్వామివారి తులాభారము, వెనక చూస్తే స్వామివారి గడ్డానికి కొట్టినటువంటి ఆళ్వార్లు కొట్టినటువంటి ఆ గడ్డపార, అలా ఇంకొంచెం ముందుకెళ్తే బంగారు వాకిలి. లోపలికి వెళ్ళేసరికి హైట్ ఎక్కున్నా కాబట్టి స్వామివారి దర్శనం చాలా బాగా కనిపిస్తుంది. ఎంత అదృష్టం, ఈ కాలం నాకు ఇంత సహాయం చేశాయని స్వామివారిని దర్శించుకుంటే ఆ దీపాల కాంతుల్లో స్వామివారు కనిపిస్తుంటే నిజంగా అసలు ఇప్పుడు నేను చెప్తుంటే మీరందరికీ ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన పుణ్యం నాకు వచ్చేసింది. సో కలియుగంలో మనం స్మరించినంత మాత్రం చేత పాపమైన పుణ్యమైన అలాగే వస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు అక్కడి కుంభమేళాకు వెళ్ళి స్నానం చేయలేం. మన దగ్గరలో యాదగిరి గుట్ట ఉందిగా, యాదగిరిగుట్టకు వెళ్ళిపోదాం. అక్కడ పుష్కరుడు ఉందిగా, పుష్కరంలోకి వెళ్ళిపోయి స్వామి ఇదే నీ ప్రయాగరాజ్ లో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ అనుకుంటా అని చెప్పి 3 సార్లు మునిగిలేస్తే మీరు కుంభమేళాలో మునిగినంత పుణ్యం దక్కుతుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇలా కాదు, ఇలా పుణ్యం దక్కదు అని ఎవరినన్నా చెప్పమనండి. మనకు వైకుంఠ ద్వారం గుండా దర్శనం అవ్వాలి, వైకుంఠ ఏకాదశనాలని చెప్పి తిరుపతికే వెళ్ళాలా? మన ఇంటి సందు మూల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కాదా? అక్కడైతే స్వామి వేరు, అక్కడైతే వేరా? ఇలా ఒకే పదార్థము ఒకే చోట ఇలాగే బాగుంటుంది అనేటువంటి భావన కలియుగంలో ఎక్కువ ఎందుకు వెళ్ళిపోయిందనంటే మన యొక్క భక్తిని, మన యొక్క దైవిక శక్తిని పదార్థంతో పోల్చుకుంటున్నారు చాలా మంది. అంటే గోకుల్ చాట్కి వెళ్తే చాట్ బాగుంటుంది, ఇక్కడ చాట్ బాగుండదు అంటే ఓకే. దేవుడి భక్తి గోకుల్ చాట్తో సమానం కాదుగా, అన్ని చోట్ల ఒకేలా ఉంటుందిగా. కాబట్టి మన భావనలో మార్పు రావాలి. కుంభమేళాకే వెళ్ళి దర్శించుకోవాలి, అక్కడే ఇవన్నీ చేయాలనేటువంటి భావన మారి ప్రశాంతంగా అందరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడికి కాకపోయినా మీ ఇంట్లో మీరైనా సరే ఒక మగ్గు, ఒక ఏదైనా చెంబు తీసుకొని దానిపైన చేయబెట్టి కలసస్యము కే విష్ణు ఇదంతా అవసరం. గంగా, యమున, సరస్వతి, నర్మదా, తుంగభద్ర, కావేరి, మీకు ఎన్ని నదీ దేవతల పేర్లుంటే అన్ని చదివి దాంట్లో ఇంత ఉసిరిక ఆకులు కానీ లేకుంటే ఈ యొక్క జమ్మి యొక్క ఆకులు కానీ వేసి తలపై నీళ్లు పోసుకోండి. మీరు కుంభమేళాకు వెళ్ళి స్నానం చేసిన దాంతో సమానమే, ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ కలియుగంలో మనం ఈ ప్రమాణంగా ఈ యొక్క పుష్కర స్నానం ఖచ్చితంగా చేయొచ్చు. అమ్మా, అసలు మన మానవ జన్మే 7 జన్మలు దాటితే గాని మనకు మానవ జన్మ రాదు. మనకున్నటువంటి 10 లక్షల జీవరాశులలో 9,99,999 జీవరాశులు కూడా స్వామివారి నామస్మరణ చేయలేవు, మనిషి మాత్రం చేయగలడు. అలాంటి మానవ జన్మ నిజంగా చాలా మంది 7 జన్మల అనుబంధం నాది మావిడిది అంటారు. అంటే మనిషి జన్మ ఎత్తాలి అంటే పురుగుగా జన్మించాలి, కుక్కగా, పాకే జీవిగా, ఎగిరే జీవిగా, బరువైన జీవిగా, నీటిలో ఉండే జీవిగా, బయట ఉండే జీవిగా, నీటిలో బయట 2 కలిపి ఉండే జీవిగా. మనం చేసిన కర్మఫలాన్ని బట్టి ఇంకా 7 జన్మలు దాటి మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారు. సినిమాలో చూపించినట్టు ఇలా చనిపోయి ఇలా పుట్టరు.
మరి అంత గొప్ప మనిషి జన్మ కదా, 144 సంవత్సరాలు కాదండి, వీలైతే ఇంకా 500-600 సంవత్సరాలకు కానీ ఈ మనిషి జన్మ రాదు కదా. మరి ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటి గురించి ఆలోచించారు. ఈ కుంభమేళాకి వెళ్ళాలి అని ఎందుకు ఆలోచిస్తారు, పోగొట్టేసుకోవాలి అని ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదు. అంటే వెళ్ళగలిగిన స్తోమత ఉండి అక్కడికి వెళ్ళినా సరే సెక్యూర్డ్గా ఉండగలం అన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి, వెళ్ళకూడదని చెప్పట్లేదు. కానీ గర్భవతులు వెళ్తున్నారు, చిన్న పిల్లలు తీసుకెళ్తున్నారు, అలాంటి చోటికి వెళ్ళి ఏదో అయిన తర్వాతకి ప్రభుత్వాన్నన్నా భగవంతునన్నా ఎవ్వరూ ఏం చేయలేరు. ముందు మనం సెక్యూర్డ్గా ఉండాలి. వర్షం పడుతుంది, గొడుగు ఉంది కదా అని వెళ్ళిపోయాం అనుకోండి, వర్షం విపరీతంగా ఉంటే వర్షానికి ఓ పక్క నిలబడండి, తప్పులేదు. అలాగే కానీ గొడుగు ఉంది కదా అని వెళ్ళిపోతే గొడుగు పోతుంది, మనము పోతాం. కాబట్టి ఇలాంటి ప్రక్రియ చేస్తే చాలా మంచిది అని నా ఉద్దేశం. వేరే తప్పుగా ఎవరు కూడా అనుకోకూడదు. గురుగారు ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు మాకు చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, గురువు గారు మనకి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. ఇవన్నీ పాటిద్దాం, మంచి ఫలితాలు పొందుదాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.